ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకోవాలి మార్చి 31 లోపల అన్నదాన్ని డేట్ ఎక్స్టెండ్ చేశారండి. ఏప్రిల్ 30కి మార్చారన్నమాట. అంటే ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఈకేవైసీ విషయంలో ఇంకొక నెల రోజులు గడువు పెంచారు మన రెవెన్యూ అధికారులు. ఇక అసలు విషయానికి వెళ్తే ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి అధికారులు అయితే రిలీఫ్ ఇచ్చారంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి. మార్చి 31 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. అంటే మరో నెల రోజుల పాటు రేషన్ కార్డులు ఉన్న వారికి మంచి అవకాశం దక్కింది. బియ్యం కార్డుదారులు ఆన్లైన్ ద్వారా ఈకేవైసీ చేసుకునే ప్రక్రియ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ప్రస్తుతం పరీక్షలు జరగడం వల్ల పిల్లలు అందుబాటులో లేకపోవడంతో సందేహాలు ఉన్నాయంటున్నారు. కేంద్రం, సుప్రీంకోర్టు రేషన్ తీసుకునే వాళ్ళకి ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించిన సంగతి అయితే తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరెవరు ఈకేవైసీ చేయించుకోవాలో అధికారులు డీలర్లకు, సచివాలయ సిబ్బందికి లిస్టు పంపించారండి. ప్రతి సచివాలయ పరిధిలో కార్డు ఉన్న వాళ్ళు వివరాలు చూస్తూ ఉన్నారు. రేషన్ షాపు పరిధిలో ఉన్న వాళ్ళను వేరే దుకాణానికి అయితే మార్చారు. కానీ చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఫోన్ నెంబర్లు కూడా పనిచేయడం లేదని చెప్తున్నారు. దీంతో ఈకేవైసీ పూర్తి కాలేదండి. బియ్యం కార్డులో పేరున్న వాళ్ళంతా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు. అందుకే కార్డు ఉన్న వాళ్ళు పిల్లల్ని తీసుకొని డీలర్ల దగ్గరకు, సచివాలయాలకు వెళ్తూ ఉన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల వేలిముద్రలతో ఆధార్ నెంబర్ ఇచ్చారు. కానీ చాలామంది 5 ఏళ్ల తర్వాత పిల్లల్ని వేలిముద్రలు మార్చలేదు. ఇప్పుడు వాళ్ళు ఆధార్ కేంద్రాలకు వెళ్ళి రావాల్సి వస్తూ ఉంది. అక్కడ వేలిముద్రలు అప్డేట్ చేశాక ఈ పోస్ట్ లేదా సచివాలయంలో బియ్యం కార్డులో ఈకేవైసీ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని చాలామంది కార్డు ఉన్న వాళ్ళకు ఎవరు ఈకేవైసీ చేయించుకోవాలో తెలియడం లేదు. గత ప్రభుత్వంలో మ్యాపింగ్ అయితే సరిగా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుండి ఎండియూల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు. అప్పుడు కార్డు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ యంత్రంలో వేలిముద్ర వేస్తారండి. ఆ సమయంలో ఎవరు ఈకేవైసీ చేయించుకోవాలో చెప్తే వాళ్ళు వెంటనే చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల అందరూ ఈకేవైసీ చేయించుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. రేషన్ కార్డులో పేరు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకునేందుకు గడువునైతే పెంచడం జరిగింది. అందువల్ల ఎవరు కూడా క్యూ కట్టాల్సిన అవసరం లేదండి. ఈ మేరకు పలు జిల్లాల్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బియ్యం కార్డు ఉన్న వాళ్ళు ఈకేవైసీ చేయించుకోవడానికి ఏప్రిల్ 30 వరకు గడువు పెంచడం వల్ల ఈకేవైసీ సెంటర్లో కానీ రద్దీ తగ్గుతుంది.